జలధార జలహారతి పనులతో నీటి భద్రతను బలోపేతం చేస్తూ భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా నీటి వనరులను పునరుద్ధరించడం జరుగుతోందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కృష్ణగిరి మండలం ఆమకతాడు గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చౌడమ్మకుంట చెరువు భద్రుడు చెక్ డ్యాం పనులకు కలెక్టర్ భూమి పూజ చేసి పూర్తిత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎత్తు ప్రాంతం నుండి వర్షపు నీరు కింది ప్రాంతమైన ఆమకతాడు చౌడమ్మ చెరువు భద్రుడు చెక్ డ్యాంలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ఈ చెక్ డ్యాం సుమారు 20 మీటర్ల లోతు 200 మీటర్ల పొడవుతో నిర్మించబడుతూ దాదాపు 18 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పారు. దీని ద్వారా సుమారు 15 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించవచ్చని వివరించారు. ఇక గ్రామంలోని ఉప్పు వంక, పడమర వంక, ఇతర వంకల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలకు చెరువులు, కుంటలు, కాలువలతో అనుసంధానం చేసే పనులు, మరమ్మతులు, పొడికిత జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నామని తెలిపారు. హంద్రినివా కాలువ నీటిని సమర్థవంతంగా వినియోగించుకుని ఈ ప్రాంతంలో సాగునీరు మరియు భూగర్భ జలాలను పెంచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ చర్యల వల్ల బోర్వెల్స్కు నీటి లభ్యత పెరిగి భూగర్భ జలాలు గణనీయంగా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, త్రాగునీరు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అమికతాడు గ్రామం కృష్ణగిరి మండలంలో ఉన్నాము, కర్నూలు జిల్లాలో. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నీటి భద్రత జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మనకి చౌడమ్మకుంటలో వర్క్స్ చేపట్టాము ఇవాళ. సో మెయిన్గా ఏంటంటే ఈ చౌడమ్మ కుంట అనేది మనకి క్యాచ్మెంట్ ఏరియా అమికతాడు గ్రామము ఆ పక్కన మనకి దోన్ మధ్యలో ఉండే ఆ విలేజెస్ తాలూకా వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇది 20 మీటర్లు డెప్త్, తర్వాత 200 మీటర్ల పొడవు ఉంది. సో దీంట్లో మనం ఈ వర్క్ చేసిన తర్వాత 18 లక్షల నీరు ఇక్కడ చేరి దాన్ని మనం ట్యాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పక్కన మనకి ఉప్పు వంక, అలాగే పడమర వంక అని ఇంకొక 2 వంకలు కూడా మనకి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి క్యాస్కేడ్ ఎఫెక్ట్లో ఈ పక్కనున్న చెరువు దగ్గర నుంచి ఈ వంకల్లోంచి వాటర్ వచ్చి మళ్ళీ మనకి ఈ హంద్రి నాలాకి కలుస్తూ ఉన్నాయి. ఆ వంకల్లో కూడా మనం చెక్ డ్యామ్స్ తాలూకా డీసిల్టేషన్ రిపేర్స్ చేపడుతున్నాము. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు పెంచే అవకాశం ఉంటుంది. చాలా వరకు మనకి బోర్వెల్స్ ఏవైతే పనిచేయట్లేదో వాటిలో కూడా నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా అటు తాగునీరుకి కానీ ముఖ్యంగా ఇబ్బంది లేకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇలాగ చాలా వర్క్స్ జిల్లా అంతా చేపట్టాము. మనకి ఇక్కడ జిల్లాలో చూసుకుంటే గ్రౌండ్ వాటర్ యావరేజ్గా మనకి 6.6 మీటర్లు ఉంది. కోసిగి లాంటి మండలాలు తీసుకుంటే అక్కడ 29 మీటర్లు, అలాగే పెద్ద కడుపూరు లాంటి మండలాలు తీసుకుంటే ఒక 2 మీటర్ల డెప్త్లో వాటర్ మనకు వస్తుంది. దాన్ని మనం ఈ వర్క్స్ చేసి 3 మీటర్లకి, అంటే మనం 3 మీటర్లు తవ్వితే నీరు వచ్చేలాగా మనం చేయాలి అనే ఎయిమ్తో ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈ 246 ఎంఏ ట్యాంక్స్ ఏవైతే మనకి జిల్లాలో ఉన్నాయో వాటికి కూడా తల్కా ఫీడర్ ఛానల్స్ కానీ, వాటి బండ్ స్ట్రెంగ్థనింగ్ కానీ, లేకపోతే ఆ చెరువులు తాలూకా డీసిల్టేషన్ కానీ అవన్నీ కూడా వర్క్స్ ఈ ప్రోగ్రాంలో చేపట్టి ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దానితో మొత్తం 3435 వర్క్స్ ఐడెంటిఫై చేశాము. ఆ వర్క్స్ అన్నిటికీ కూడా మన ఎన్ఆర్ఈజీఎస్ మ్యాండేట్స్ని వాడుకొని అక్కడ ఈ పనులన్నీ చేసి అల్టిమేట్గా ఈ భూగర్భ జలాలు 3 మీటర్లకు తీసుకురావాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం అంతా చేపడుతుంది. థ్యాంక్ యూ.